ఇక ఈ వారం ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ న్యూక్లియర్ కేంద్రాల నుంచి ఎలాంటి రేడియేషన్ లీకేజ్ కాలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది. భారత్తో పోరులో పాక్ అణ్వాయుధ కేంద్రాల మీద దాడి జరిగిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని IAEA కొట్టివేసింది. తమకు అందిన సమాచారం ప్రకారం పాక్ న్యూక్లియర్ సెంటర్ల నుంచి ఎలాంటి లీకేజ్ లేదని IAEA ప్రతినిధి గురువారం తెలిపారు. కాగా పాక్ అణుస్థావరమైన కైరానా హిల్స్పై ఇండియా దాడి చేసిందన్న వార్తలను భారత వాయుసేన ఎయిర్ మార్షల్ AK భారతి కూడా ఇదివరకే కొట్టిపారేశారు. భారత్ తమపై మిజైల్ దాడులు చేసింది నిజమేనని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. ఈ నెల 9న అర్ధరాత్రి దాటిన తర్వాత నూర్ఖాన్ ఎయిర్ బేస్ సహా పలు ప్రాంతాలపైన ఇండియన్ ఆర్మీ మిజైల్ అటాక్స్ చేసిందని ఆయన అంగీకరించారు. ఇస్లామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ ఈ నెల 9న అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల 30 నిమిషాల సమయంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ తనకు ఫోన్ చేశారని, ఇండియా బాలిస్టిక్ మిజైల్ దాడులు చేస్తున్నదని ఆసిమ్ మునీర్ చెప్పారని అన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే దిగుమతులపై భారత్ తాజాగా ఆంక్షలు విధించింది. ఆ దేశం నుంచి భారత్కు దిగుమతి అవుతున్న రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, ఇతర వస్తువులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆంక్షల ప్రకారం బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తుల దిగుమతి కోల్కతా, నవాషెవా ఓడరేవుల ద్వారా మాత్రమే అనుమతించనున్నారు. ఈశాన్యంలోని ల్యాండ్ ట్రాన్సిట్ పోస్టుల నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపైన భారత్ బ్యాన్ విధించింది. అయితే బంగ్లాకు భారత్ చిన్న మినహాయింపు ఇచ్చింది. భారత్ గుండా భూటాన్, నేపాల్కు బంగ్లాదేశ్ రవాణా చేసే వస్తువులకు ఈ ఆంక్షలు సడలించింది. బలూచిస్తానిక స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ బుధవారం ప్రకటించారు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ దశాబ్దాల తరబడి అణిచివేతలు, నరమేధానికి పాల్పడిందని, దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ, భద్రతా బలగాల ద్వారా కిడ్నాప్లు, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి విముక్తి కోసం పాక్ నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నామని ఆయన ఎక్స్లో వరుస ట్వీట్లు చేశారు. కృత్రిమ మేధ సాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ AIతో భాగస్వామ్యం ద్వారా అల్ మూసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. సౌదీలోని అల్ అహ్సా ప్రావిన్స్లో ఇది ఏర్పాటయింది.